హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రొయ్యల దమ్ బిర్యానీ చేశానండి. అది ఎలా చేశానో చూడండి. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా చేసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాక అందులో పసుపు ఉప్పు వేసి నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక పావు గంట సేపు దాన్ని పక్కన నాననివ్వాలండి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. తర్వాత ఒక బాండి పెట్టుకుని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నానండి. వీటిని బాగా ఫ్రై చేసేసుకుని ఆనియన్స్ పక్కకు తీసుకోవాలి. తర్వాత వేరే బాండి పెట్టుకుని అందులోకి హోల్ గరం మసాలా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలండి. తర్వాత దమ్ పెట్టడానికి రైస్ ఉడికించుకోవాలండి. అందులో నేను ఏం వేసానో తర్వాత చెప్తాను. ఈలోపు ఉల్లిపాయలు మగ్గిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కాసేపు ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత అందులో మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలు కూడా వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేయాలండి. రొయ్యల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా వేసానండి. అవి కూడా మెత్తగా గుజ్జులా అవ్వేదాకా ఫ్రై చేసుకోవాలండి. అలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత అందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నానండి. నేను ఫ్లేవర్స్ బాగా పడతాయని ముందే వేసేసానండి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. స్మాష్ కూడా చేసి వేసుకోవచ్చండి. నేను ఇంకా ఇలానే వేసేసాను. మీరు కావాలనుకుంటే స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత అందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని అందులో గరం మసాలా కూడా వేసుకున్నానండి. గరం మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిని కాసేపు అలా మగ్గనివ్వాలి. తర్వాత 70% ఉడికిన రైస్ని ఒక బౌల్లోకి వడగట్టుకోవాలండి. ఆ వడగట్టుకున్న రైస్ని రొయ్యల మిక్చర్ మీద మొత్తం లేయర్స్లా పరిచేసుకోవాలండి. మొత్తం రైస్ అంతా వేసేసుకున్న తర్వాత అది ఫుడ్ కలర్ కాదండి. నేను పాల్లో కొద్దిగా పసుపు కలిపి పైన వేసాను. ఫుడ్ కలర్ అంతా హెల్త్కి మంచిది కానీ. తర్వాత దాన్ని దమ్ పెట్టుకుని ఒక 15 minutes దమ్ చేశాక తీసి చూస్తే ఇలా ఉంటుందండి. రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ ఎలా ఉడికించానో లాస్ట్లో చెప్తానని చెప్పాను కదండి. వాటర్ పెట్టుకున్నాక అందులో యాలకులు దాల్చిన చెక్క లవంగాలు పుదీనా కొత్తిమీర కొద్దిగా నెయ్యి వేసి అది బాగా మరిగిన తర్వాత రైస్ వేసేసి 70% కుక్ అయ్యాక దానిని వడగట్టేసుకోవాలండి. అంతేనండి, సింపుల్ రొయ్యల బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.